అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాష్ డిజైన్స్. నేను ఇప్పుడు చూపిస్తున్న కుర్తా సెట్ మీషోలో అయితే తీసుకున్నాను. నాకు ప్రైస్ వచ్చేసి 420 రూపీస్ పడింది. నేను తీసుకొని కూడా 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తే 380 రూపీసే ఉండింది. ఐ థింక్ న్యూ ఇయర్ స్పెషల్ అని తగ్గించుంటారు. నేను ఇది ఈరోజే డిజైన్ వేసుకున్నాను, అందుకే మీకు రివ్యూ ఇస్తున్నాను. మనకి యోక్ పార్ట్ దగ్గర చూసుకుంటే చాలా గ్రాండ్గా ఇచ్చారు, సిల్వర్ జెరీ థ్రెడ్ తోటి. ప్యాంట్ వచ్చేసి నార్మలే, స్టిచ్డ్ చేయించుకుంటే ఎలా ఉండిద్దో అలాగే ఉండింది, పలాజో ఏమి ఇవ్వలేదు. ఇంకా దుప్పటా నియర్లీ 2.3 మీటర్స్ ఉంటుంది. మనకి లేస్ కూడా ప్రొవైడ్ చేశారు 4 వైపులా దుప్పటాకి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. మనకి యోక్ పార్ట్ దగ్గర ఏదైతే డిజైన్ ఇచ్చారో చెమ్కీ తోటి అదే హ్యాండ్స్ ఎడ్జ్లో కూడా ఇచ్చారు. చాలా డీసెంట్గా యూనిక్గా ఉండింది. దగ్గరగా చూపిస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. ప్యాంట్ వచ్చేసి చెప్పా కదా నార్మల్ స్టిచ్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉండింది. మనకి ప్యాంట్ ఎడ్జ్లో కూడా సేమ్ హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చారో ప్యాంట్కి ఎడ్జ్లో కూడా ఇచ్చారు. నేను ఇది డే అనమాట తీసింది షూటు. అదే డ్రెస్ నైట్ టైంలో లైటింగ్కి ఎలా ఉండిద్దా అని షూట్ చేశాను. నైట్ ఇంకా బాగుంది డే టైంలో కన్నా. ఏదన్నా చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే కాలేజీ వెళ్ళే అమ్మాయిలు నైట్ ఏదన్నా ఇలాగే న్యూ ఇయర్కి అట్లాగా స్పెషల్గా రెడీ అవ్వాలంటే సింపుల్లో తక్కువ బడ్జెట్లో ఇలాంటి డ్రెస్ తీసుకుంటే బాగుండిద్ది. నేను ఎక్సెస్ పెట్టాను నా సైజు. ఇందులో సైజు అయితే ఎక్సెస్ నుంచి XXL వరకు ఉండింది. కాటన్ కదా, షింక్ అవుతుంది. ఎక్సెస్ కాకుండా ఎస్ పెడితే బాగుండేది అనిపించింది నాకైతే. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. నేను కోడ్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని కోడ్, డ్రెస్ కోడ్. దుప్పటాతో స్టైల్ చేస్తే ఇంకా లుక్ బాగుంది డీసెంట్గా. నైట్ టైంలో అయితే ఇంకా పర్ఫెక్ట్గా బాగా షైన్ అవుతా క్లాత్, ఇంకా పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేది. ఇది డే టైము, న్యూ ఇయర్ రోజు. సో అదన్నమాట గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ప్యాంట్ వచ్చేసి నార్మల్ స్టిచ్ చేయడే కదా అదే కాదా అని మీకు ఒక క్లారిటీ కోసం అలాగా కింద నుంచి చూపిస్తున్నాను. నాకు తెలిసి ఈ డ్రెస్ అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుందని అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మనకు ప్లెయిన్ ఇచ్చారు, ఏమి వర్క్ అని ఏమి ఇవ్వలేదు. సో అదన్నమాట గాయస్. ఇంకా రోజు కొత్త సంవత్సరం కదా ఈరోజు అన్నట్టు పూజ చేశాను నేను. ఊరికే షూట్ చేసి అప్లోడ్ చేయాలనిపించి చేసేసాను, సింపుల్గానే చేశాను. అదే మా చిన్నది, మా ఇంట్లో ఉంది దేవుడి గుడి అయితే అదే. సో అదన్నమాట గాయస్. అంటే మా ఇల్లు ఇంకా ప్లాస్టింగ్ చేపిలేదు, అప్పుడు ప్లాస్టింగ్ చేసిన తర్వాత అయితే బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.